మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంగ్లీష్ ట్రైనర్ నరసింహారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. సార్, ఇప్పుడు న్యూస్ పేపర్ చదివితే చాలా విషయాలు తెలుస్తాయి మనకి అని అంటూ ఉంటారు. అది తెలుగే కానీ ఇంగ్లీషే కానీ. కానీ మనకి ఇంగ్లీష్ రావాలి అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కూడా చదవడం వల్ల ఎంతవరకు యూజ్ ఉంటుందంటారు? మేడం, మీకు ఒక జోక్ చెప్తాను నేను. మనం కనీసం మీరు మార్నింగ్ నుంచి మీరు ఆఫీస్కి వచ్చారు, రైట్? మీరు ఎన్ని టీలు తాగారు ఇప్పటికి? రెండు. బయట అయినా సరే, ఇక్కడ సరే ఇప్పుడు 2 తాగా, మన 4 ఈవినింగ్ 2 తాగేస్తాం అనుకుందాం. ఓవరాల్గా ఒక 4-5 కప్పులు తాగేస్తాం. జోక్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, అసలు వాళ్ళు పేపర్ చదవట్లేదు. నమ్ముతారా మీది? తెలుగు పేపర్ కన్నా ఇంగ్లీష్ పేపర్ చీప్. డూ నో దిస్? టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ నేను చదివినప్పటి నుంచి ఫస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా 1 రూపీ. ఇప్పుడు ఎంత తెలుసా మీకు? చెప్పండి, ఎంత ఉంటుంది దాని రేటు? తెలియదు సార్. 5 రూపీస్. ఓకే. ఒక కప్ టీ ఎంత? 10 రూపీస్. యావరేజ్ 10 రూపీస్. మంచి హోటల్కి వెళ్తే 20 రూపీస్. మరి మనము 4 రూపాయలు 5 రూపాయలు పెట్టకపోతే అది ఎంత లాస్ అది? సో రీడింగ్ ఇంగ్లీష్ పేపర్ ఈజ్ వెరీ మచ్ ఈజీ. ఈవెన్ ఏ పాపర్ అంటే ఒక పేదవాడు కూడా ఇంగ్లీష్ పేపర్ కొనేయచ్చు. ఎందుకంటే వి స్పెండ్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఎ స్మోకర్, ద సిగరెట్ కాస్ట్ ఈస్ మోర్ దెన్ 10 రూపీస్, రైట్? 10 to 15 rupees. They are paying that, but they are not able to buy the newspaper. It's absurd, right? Yes. See, ఈనాడు ఏవి తీసుకున్నా, ఈనాడు 650 7 రూపీస్ అట్లా ఉంది. సండే తీసుకుంటే అది 8 రూపీస్ ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా 5 రూపీసే. డక్కన్ క్రానికల్ 6 రూపీసే. ఇంకా మ్యాక్సిమం అంటే 12 రూపీస్. అది ఏది 8 రూపీస్ 10 రూపీస్. ఏది హిందూ, అది హైఫై. సింపుల్ పేపర్ ఏంటి? డీసీ 6 రూపీస్. టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నిటికన్నా చీప్ 4 రూపీస్. మండే ట్యూస్డే 4 రూపీస్. రిమైనింగ్ ఆల్ డేస్ 5 రూపీస్. మీరు అమ్మినా మీకు ఆ డబ్బులు వచ్చేస్తాయి. మీరు నమ్ముతారా ఈ మాట? రియల్లీ, ఇట్స్ ఎ జోక్. అయితే అది కొంటే ఎంత కిక్ ఉంటుందంటే, మనకు నచ్చిన టాపిక్స్ చదవండి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒక న్యూస్ పేపర్ కొన్నా, 5 రూపీస్. అది గుకేష్ తెలుసు కదా మీకు? అతను విన్నాడు, వరల్డ్ చెస్ ఛాంపియన్. అది వాళ్ళొక కాలం రాస్తారు వాళ్ళు దాని గురించి, ఎలా విన్నాడు, ఏం చేశాడు. ఆ టర్మినాలజీ మామూలుగా నేర్చుకొని అది అప్లై చేస్తే మీ లాంగ్వేజ్ సూపర్ ఉంటుంది అసలు. రాఫెల్ నాడల్, టెన్నిస్ ప్లేయర్, రిటైర్డ్ అయ్యాడు అతను, చూసారా మీరు? సో అడ్జెక్టివ్స్ అతని గురించి రాశారు, ఎంత బాగున్నాయంటే అవి వాడితే ఇంకా మన లాంగ్వేజ్ హైఫై. ఇప్పుడు మీరు చాలా ఈజీ పేపర్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ పేపర్ వల్ల. ఇప్పుడు మనం ఒక క్రైమ్ చదివాం, క్రైమ్స్ అయితే మనకు ఈజీగా అర్థమవుతుంది కదా, ఎందుకంటే మర్డర్లు, మిగతా క్రైమ్స్ ఉంటాయి కదా, బ్యాంక్ లూటీలు, ఇలాంటివి ఉంటాయి. ఆ ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రైమ్ స్టోరీస్ చదవాలి, ఇంగ్లీష్ బాగా రావాలంటే. ఓకే, ఇంగ్లీష్ పేపర్లో క్రైమ్స్ చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ క్రైమ్స్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటి టాపిక్? సినిమా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు, ఇదైంది, హెడ్లైన్స్ మనకు అర్థమవుతుంది. అరే అరెస్ట్ అంటే కామన్ కదా లాంగ్వేజ్, అది రాస్తారు, అర్థమవుతుంది మనకు అది. ఇప్పుడు మీరు క్రికెట్ లవర్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ మ్యాచ్ గురించి రాస్తారు చూడండి, ఎంత బాగుంటుందంటే అందులో మనకు డైలీ ఒక 10 వర్డ్స్ నేర్చుకోవచ్చు అందులో. ఓకే. నెక్స్ట్ కంప్లైంట్స్ ఉంటాయి మనకు. మన గల్లీలో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, మస్ట్ హౌస్ ప్రాబ్లం ఉంది, లేదు నా మొబైల్ నేను కొన్నాను ఇది పని చేయట్లేదు. వాడు ఒక కంప్లైంట్ ఇస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ కంపెనీకి ఫోన్ చేస్తాడు, వాడు రిప్లై ఇయ్యరు. వీడు న్యూస్ పేపర్కి ఎక్కేసి న్యూస్ పేపర్ ఒక కంప్లైంట్ రాస్తాడు. సో ఒక కంప్లైంట్ ఎలా ఇవ్వాలి, ఒక కంప్లైంట్ ఎలా రాయాలి, మనం నేర్చుకోవచ్చు కదా దాని నుంచి. ఎంత బాగుంటుంది అది. సో నెక్స్ట్ ఏంటి, ఎడిటర్ కాలం ఉంటుంది, ఎడిటర్ రాస్తారు కొద్దిమంది. సో ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ పేపర్ వల్ల. దట్ అట్ చీపర్ కాస్ట్. ఇట్స్ నాట్ ఈవెన్ ఎ కప్ ఆఫ్ టీ ద రేట్. సో చాలా ఈజీ మనకు కదా. సో నేనైతే అసలు ఐ ప్రిఫర్, అట్లీస్ట్ మీరు గంటలు చదవకున్నా మినిమం 10 minutes స్పెండ్ చేయండి. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కానీ మీరు కానీ మనం ఓపెన్ చేస్తే యూట్యూబ్ రీల్స్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ అలా ఒక గంట అయిపోతుంది, టైం తెలియదు అసలు. స్టేటస్ ఇప్పుడు నా దగ్గర నేను చూడట్లేదు స్టేటస్, మా మిసెస్ ఆ స్టేటస్ ఆన్ చేసి చూస్తుంటుంది. ఆమె స్టేటస్ చూసారు ఒక 15-20 minutes జరిగిపోతుంది అక్కడ. స్టేటస్ చూసే బదులు, రీల్స్ చూసే బదులు ఒక 10 minutes జస్ట్ ఫోకస్ చేసి ఒక క్రైమ్, ఒక నెక్స్ట్ ఏంటి, ఒక కంప్లైంట్, ఇలాంటివి చదివితే మీకు వొకాబులరీ ఎంత బాగా పెడుతుంది. అరే ఇది వాడచ్చు, రైట్, ఈ వర్డ్స్ వాడచ్చు, కొత్త వర్డ్స్ తెలుస్తాయి కదా మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్డ్స్ మనం జనరల్గా వాడచ్చు మనం. సో న్యూస్ పేపర్ రీడింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడు న్యూస్ పేపర్లోంచి మనం నోట్ మేకింగ్ ఎలా చేసుకోవచ్చు న్యూస్ పేపర్ చదువుతూ?
అంటే అసలు తెలుగు మీడియం స్టూడెంట్స్ తీసుకున్నాం మనం, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సరే పేపర్లో మనకి హైఫై లాంగ్వేజ్ ఉంటుంది, ఓకే, మీరు ఏదో చీప్ కాస్ట్ చెప్పారు, అందులో నుంచి కొంచెం అర్థమయ్యే రీతిగా ఉంటుంది అన్నారు. కాబట్టి మనం ఒక నోట్ మేకింగ్ చేసుకోవాలి అంటే ఒక స్టూడెంట్ పేపర్ నుంచి ఎలా చేయొచ్చు అండి? మేడం ఇప్పుడు నేను ఒకప్పుడు ఏం చేశానంటే ఒక ఈనాడు కొన్నాను, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ డీసీ కానీ కొన్నాను. నేను అప్పుడు ఏం చేశామంటే సేమ్ క్రైమ్ తెలుగులో ఉంటుంది, సేమ్ క్రైమ్ ఇంగ్లీష్లో ఉంటుంది. కంపారిజన్ అక్కడే వచ్చేస్తుంది. ఎంత ఈజీ కదా, డిఫరెన్షియేషన్ కదా. సో ఆ క్రైమ్ ని వాడు ఎలా వర్ణిస్తున్నాడు, ఓకే, వర్డ్ టు వర్డ్ మనం నేర్చేసుకోవచ్చు అక్కడ కదా. ఎంత ఈజీ ఇది, ఒక ఐడియా, అండ్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటే ఈజీ కాదు. ఈనాడులో అదే క్రైమ్ ఉంది, ఇక్కడ అదే క్రైమ్ ఉంది. సో వర్డ్స్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు డిక్షనరీ కొనాల్సిన పని లేదు. ఆ ఈనాడు కొనేసి ఇది కొనేసి సేమ్ క్రైమ్ మీరు చదవండి, మీకు వచ్చేస్తుంది. అది ఎంత ఈజీ. అట్లా చాలా ఉంటాయి, జస్ట్ టిప్స్ అంతే. అవి మామూలుగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ బాగుంటుంది. సో ఒక బుక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్. అది చాలా మంది తెలియదు. అది చాలా ఈజీ ఇంగ్లీష్ గ్రామర్, రేమండ్ మర్ఫీ, ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది. అది ఎంత ఈజీ అంటే నేను చాలా మందికి రిఫర్ చేస్తాను. ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది మన యూట్యూబ్ నుంచి, చూసి సార్ మీరు నాకు ఇంగ్లీష్ నేర్పించాలి, ఒక నోట్స్ పంపించండి సార్ అన్నాడు. వాళ్ళు రెడీ ఉన్నారు, ₹1000 అట్లా కట్టేస్తారు వాళ్ళు. నాకైతే అప్పుడు బాగా వచ్చాయి కాల్స్, సార్ మీ నోట్స్ పంపించండి అంటే నేనేమన్నా లేదు సార్, ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ పెట్టాను వాళ్ళకి నేను. ఎంత ఈజీ అంటే లెఫ్ట్లో లెసన్ ఉంటుంది, రైట్లో బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్స్ ఫిల్ చేసి కీ చూసుకోవాలి మనం, అంతే. ఎక్కడైతే ఫిక్స్ చేయాలనేది ఎంత ఈజీ. నిజంగా ఒక క్వశ్చన్ ఎలా చేయాలి, ఒక ఆన్సర్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఒక నెగిటివ్ ఎలా ఫ్రేమ్ చేయాలి, అక్కడ యామ్ ఎలా పెట్టాలి, ఈజీలో లెఫ్ట్లో చదువుకోవడం, రైట్లో ఫిల్ చేయడం. ఎంత బాగుంది అది. ఈ బుక్ బాగుంటుంది మేడం, సిరీస్ ఉంటుంది. అది ఒక బుక్ చాలు అసలు. యాక్చువల్గా ఇట్ జస్ట్ మోర్ దెన్ 200 అంతే. అది 200 చేంజ్, చాలా బాగుంటుంది అది. అంటే ఒక న్యూస్ పేపర్ నుంచి మనం ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేని వాళ్ళు కూడా ఈ రోజు స్టార్ట్ చేయొచ్చు అంటారు. అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? ఈ రోజు నుంచి ఇప్పటిదాకా పేపర్ కూడా చదవని వాళ్ళు, ఇంగ్లీష్ పేపర్, అది కూడా నాట్ తెలుగు కాదు, ఇంగ్లీష్ పేపర్, అలాంటి వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేస్తే ఈ రోజు నుంచి ఎలా, ఏ కాలం స్టార్ట్ చేయాలి అంటారు? మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తెలుగు మనకి ఈజీగా వస్తుంది కదా అనేసి తెలుగే కొనేస్తాం. అవును, అర్థమవుతుంది కదా తొందరగా, ఈజీ. ఇప్పుడు మనకి కిక్ ఉంటుంది కదా, చూడగానే అరే రేవంత్ రెడ్డి ఇలా అన్నాడు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, మనకు వాళ్ళు ఎగ్జైట్ ఉంటుంది. రేపు మార్నింగ్ ఈ పేపర్ చదివితే వాళ్ళ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కొద్దిమంది పేపర్ చదివితే ఏ పని మొదలు పెట్టరాదు. సో అదే సేమ్ టెంపో మీకు ఇంగ్లీష్లో ఉంటే ఎంత బాగుంటుంది. ఇంగ్లీష్ పేపర్ చదవందే నేను ఈ పని చేయను అని మీరు అనుకున్నారు అనుకోండి, కొత్తలో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ బోర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తారు, మీరు నచ్చినవి చదవండి, సినిమాస్ కానీ, క్రైమ్స్ కానీ, క్రికెట్ కానీ, నచ్చినవి. సో ఆ కాలమ్స్, మీకు నచ్చిన కాలమ్స్ చదవండి, మెల్లిమెల్లిగా ఆటోమేటిక్గా మీకు వేరే వచ్చేస్తాయి కదా. దాని డిక్షనరీ, ఇప్పుడు మనం డిక్షనరీ ఒకప్పుడు ఏంటి, డిక్షనరీ ఒక లావ్ డిక్షనరీ తీసుకొని చూడాలి. ఇప్పుడు పక్కన ఫోన్ పెట్టుకొని కొట్టేయచ్చు మనం, మీకు ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది, నెక్స్ట్ ఏంటి మీనింగ్ వచ్చేస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో వస్తుంది. మీకు హార్డ్ ఇప్పుడు అక్కడ ఇంగ్లీష్లో కొన్ని హార్డ్ వర్డ్స్ వాడతారు, ఆ హార్డ్ వర్డ్స్ వాడాల్సిన పని లేదు కదా మనం, దాని పక్కన ఒక సినోనిమ్ ఉంటుంది, అది వాడితే చాలు. ఇంగ్లీష్ చాలా ఈజీ. ఫస్ట్ క్రైమ్స్తో స్టార్ట్ చేయండి, నెక్స్ట్ కంప్లైంట్స్ చదవండి. మనకు మన లైఫ్లో చేసే అవే కదా, మనం క్రైమ్స్ ఎక్కువ చూస్తుంటాం, నెక్స్ట్ ఏంటి కంప్లైంట్స్ వస్తాయి. మనం కంప్లైంట్ ఇవ్వాలి, ఎలా కంప్లైంట్ ఇస్తారు మీరు? మున్సిపల్ కంప్లైంట్ ఇవ్వాలి, కమిషనర్ కంప్లైంట్ ఇవ్వాలి, వేరే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే అరే వీడు బాగా రాశాడు, అది మనం కాపీ చేయొచ్చు కదా, అంతే. కాపీ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు, వర్డ్స్ నేర్చుకోవచ్చు మనం. ఇప్పుడు క్రైమ్స్ చాలా ఇంపార్టెంట్, యాక్సిడెంట్స్ కావచ్చు, క్రైమ్స్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మన సైకాలజీ ఏంటి, పక్కవాడు ఏడుస్తుంటే మనం నవ్వుదాం అనుకుంటాం కదా. సో ఆ క్రైమ్ అనేది ఇంపార్టెంట్. క్రైమ్ అందుకే కదా ఇప్పుడు చూడండి, సస్పెన్స్ థ్రిల్లర్, హర్రర్స్ అంటే క్రైమ్సే కదా, అవే ఎంజాయ్ చేస్తున్నాం మనం. సో ఆ క్రైమ్స్ చదివితే మనకు ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే.